మీ శరీరంలో ఎటువంటి కదలిక లేకుండా శాంతంగా స్థిరంగా కూర్చొని ఉండండి. కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అలాగే మీ ప్రాణశక్తిని కూడా మీ బలంగా శ్వాస లోపలికి తీసుకోండి, చిన్నగా బయటికి వదిలిపెట్టండి. ఇదే విధంగా శ్వాస ప్రశ్వాస మీ పంచ జ్ఞానేంద్రియాలు మీ వశంలో ఉండేలా మీ కళ్ళు, ముక్కు, ఇంద్రియము అన్నీ కూడా మీ నియంత్రణలో ఉండేలా ఉంటూ అందరూ కలిసి ఒకసారి ఏకాంతం తీసుకోండి. చేతసు నివేశాంతి శాంతి సర్వేభ్యో నమః. యజుర్వేద పారాయణ యజ్ఞం యొక్క ఆదరణీయులు గౌరవనీయులు అయినటువంటి బ్రహ్మ మరియు పురోహితులు ఈ యజ్ఞములో అత్యంత శ్రద్ధ భక్తి ప్రపత్తులతో ఆహుతులను సమర్పించినటువంటి యజమాన దంపతులు, మాతృమూర్తులు, ఆర్యబంధువులు మరియు ఉపస్థితులై ఉన్న ఈ చిన్నారులు మీ అందరికీ నేను నా నమస్సులు తెలియజేసుకుంటున్నాను. అందరికీ సాదరపూర్వకముగా నమస్తే. గడిచిన 4 రోజులు మనం ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి కొన్ని విషయాలు నేర్పుకుంటూ వచ్చాను. పిల్లలు, ఈ 4 రోజులు చెప్పిన పాఠాలన్నీ మీకు గుర్తున్నాయా, మర్చిపోయారా? గుర్తున్నాయా? ఈ ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి? ఉత్తమం, చాలా బాగా చెప్పారు. 2. అందరికంటే ఈ చిన్నవాడు నోటితో కూడా చెప్పాడు, వేళ్ళతో కూడా చూపించాడు. 2 అని ఇలా 2 పదార్థాలు. ఆ 2 పదార్థాలు ఏమిటి? జడ పదార్థము, చేతన పదార్థము, జడ పదార్థము. ప్రపంచంలో 2 పదార్థాలు ఉన్నాయి. పిల్లలు, నేను చెప్పేది వినండి, సరేనా? ఇటు 2 పదార్థాలు. బోర్డు మీద మీ టీచర్ చాపీస్తో కొన్ని వాక్యాలు రాస్తుంది. ఏమన్నా చెప్పండి. బోర్డు మీద మీ టీచర్ కొన్ని వాక్యాలు రాస్తుంది. ఆ వాక్యాలు రాసినటువంటి మీ టీచర్, మీ అధ్యాపకురాలు జడమా చేతనమా? పిల్లలు కలిసి మీరు చెప్పండి, జడమా చేతనమా? చేతనం. వాయిస్ మీరు చెప్పండి. టీచర్ జడ పదార్థమా చేతన పదార్థమా? చేతన పదార్థం. ఇద్దరు కరెక్ట్గా చెప్పారు, గర్ల్స్ బాయ్స్. కానీ ఆ టీచర్ ఏ చాపీస్తో అయితే రాస్తుందో ఆ చాపీస్ జడ పదార్థమా చేతన పదార్థమా? అబ్బా, మంచిగా చెప్పారా? ఆ చాపీస్ జడ పదార్థం. ఎందుకు? అందులో ప్రాణం లేదు, అందులో చైతన్యం లేదు. ఉందా? చాపీస్లో ప్రాణం ఉందా? ఈ రోజు రాత్రి మీరు ఇక్కడ చాపీసులు పెట్టారు, రేపొద్దున్నే మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే ఒక్క చాపీస్ కూడా అందులో ఉండదు. అన్ని పారిపోతాయి అక్కడి నుంచి.
టీచర్స్ వస్తారు, మమ్మల్ని పట్టుకొని రుద్ది 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 బ్లాక్ బోర్డ్ మీద రాస్తారని చెప్పేసి భయపడి చాక్ పీస్లన్నీ అక్కడి నుంచి పారిపోతాయి. అలా మీ స్కూల్లో ఒక్కసారైనా జరిగిందా? ఒక్క చాక్ పీస్ అయినా బోర్డు దగ్గర నుంచి, టేబుల్ దగ్గర నుంచి పారిపోయిందా? ఒక్క చాక్ పీస్ అయినా ఇంతవరకు ఏడ్చిందా? ప్లీజ్ టీచర్, ప్లీజ్ ప్లీజ్ నన్ను అట్లా రుద్దొద్దు అని ఏడ్చిందా ఎప్పుడైనా? ఎందుకు? అది జడ పదార్థం. చెప్పండి, అదేంటి? జడ పదార్థం. అందులో చైతన్యం లేదు, అందులో ప్రాణం లేదు. అర్థమైందా? అసలు చైతన్యం అంటే ఏంటి, చేతన పదార్థం అంటే ఏంటి, ఈరోజు కొంచెం తెలుసుకుందాం. మీరిద్దరు నిలబడండి పిల్లలు, ఒకసారి మీరిద్దరు లేకుండా. మళ్ళీ ఇప్పుడు కనుక నన్ను కాకుండా వెనక్కి తిరిగి చూసావనుకో, ఉంటే పిల్లలు కొంచెం తక్కువ కూడా చేస్తారంట. ఆడపిల్ల పక్కన ఉంటే ఎక్కువ మాట్లాడుకుంటారంట. మగవాడు పక్కన ఉంటే ఎక్కువ అల్లరి చేస్తారంట. అలా కాకుండా 1 బాయ్ 1 గర్ల్ 1 బాయ్ 1 గర్ల్ అలా పెడితే కొంచెం తక్కువ చిన్న పిల్లలు, ఇంటర్ వాళ్ళని డిగ్రీ వాళ్ళని కాదు, చిన్న తీసుకున్న పిల్లలు. ఆ తర్వాత మగపిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఆడపిల్లలతో చెంపదెబ్బలు కొట్టించేవారు ఆ సార్. మిగతా మీరు ఎక్కడైనా చూసారో లేదో నాకు తెలియదు. నా చిన్నప్పుడు జరిగిన సంఘటన మా స్కూల్లో స్వర్ణ విద్యా కేంద్రంలో. మగపిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఆడపిల్లలతో చెంపదెబ్బలు కొట్టించేవాడు. అయ్యో ఈరోజు ఈ ఆడపిల్లతో నేను చెంపదెబ్బలు తినాలా అన్న ఆ సిగ్గుతో, ఆ భావంతో మగపిల్లలు కొంచెం కంట్రోల్లో ఉండేవారు. ఇవన్నీ చూసిన మాట నేను. కాబట్టి పిల్లలు కూర్చోండి. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా నేను మాటలు చెప్పడం లేదు కదా. ఏయో పెద్ద పెద్ద వేద మంత్రాలు, యోగదర్శన సూత్రాలు, పెద్ద పెద్ద కష్టమైన పదాలు చెప్పట్లేదు కదా. నేను నా లెవెల్ నుంచి ఎంతో కిందికి వచ్చి మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను, కథలు చెప్తున్నాను. మధ్య మధ్యలో జోక్స్ లాగా చెప్పుకుంటున్నాం కథల్లో. మీకు అర్థమయ్యే భాషలో, సరళమైన భాషలో చెప్తున్నాను. అప్పుడు కూడా మీరు ఆలోచిస్తే ఎలా? పోనీ ఇది ఒక ఆట అనుకోండి, ఆట ఆడుతుంది, చాలా మంచి ఆట. దాన్ని ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు. మరి చిన్నతనంలో మనం అందరం ఆడుకునేవాడు. ఏమంటారు ఆ ఆటని? ఐస్క్రీమ్ బాయ్ ఏదో అలా ఉండేది చిన్నప్పుడు. ఒకదాని కళ్ళు మూసుకొని గోడ వైపు తలకాయ పెట్టి 1 2 3 4 5 6 7 అని ఒక ఆటగాళ్ళ లెక్క పెడుతూ ఉండేవాడు. ఈ లోపు వెనకున్నటువంటి పిల్లలు కొంచెం కొంచెం కదులుతూ తన దగ్గరికి రావాలి. తను ఎప్పుడైనా ఆపేయచ్చు, తన కౌంటింగ్ వెనక్కి చూస్తాడు. వెనక్కి చూసినప్పుడు వెనక ఉన్న పిల్లలందరూ కూడా ఫ్రీజ్ అయి ఉండాలి. ఇలా ఉంటే ఇలాగే ఆడుకోవాలి, ఇలా ఉంటే ఇలాగే ఆడుకోవాలి. వారు ఒకవేళ కదిలారు అంటే వారు అవుట్ అయిపోయినట్లు. ఈ ఆట మీ దగ్గర ఉందా లేదా? పిల్లలు ఈ ఆట నిజంగా మీ దగ్గర లేదా? ఉందా? ఏమంటారు ఈ ఆటని? మనకు ఫిజికల్ కంట్రోల్ నేర్పిస్తుంది ఈ ఆట. నా దృష్టిలో వచ్చినటువంటి అన్ని ఆటలలో ఒక శ్రేష్టమైన ఆట. చిన్నపిల్లలు సాధారణంగా ఎక్కువగా కదలికలు చేస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, శిశువుకి మనసు మీద పట్టు ఉంటుంది, శరీరం మీద పట్టు ఉండదు. శిశు మనస్సు, పిల్లల మనస్సు మన మనస్సు కంటే కొంచెం ఎక్కువగా కంట్రోల్డ్గా ఉంటుంది, కానీ శరీరం మీద పట్టు ఉండదు. మనం పెద్దవారిమయ్యే కొద్దీ శరీరం మీద పట్టు వస్తుంది, మనకి శరీరం మీద పట్టు వస్తుంది, కానీ మనసు మీద పట్టును కోల్పోతాం. వృద్ధావస్థ వచ్చిన తర్వాత రెండింటి మీద పట్టును కోల్పోతాం. మెడ స్థిరంగా ఉంచాలనుకుంటాం, మెడ కదలట మొదలవుతుంది. శరీరాన్ని నిటారుగా ఉంచడానికి ప్రయత్నిస్తాం, శరీరం నిటారుగా ఉండదు. ఎంతో మంది యజమానుల్ని నేను చూశాను, వృద్ధావస్థలోకి వచ్చిన తర్వాత ఆ స్పృహ ఏదైతే ఉందో పాపం వాడు దాన్ని పట్టుకుంటారు, కానీ అది ఇలా షేక్ అవుతుంది.
ఒక 8 గ్రాముల నెయ్యి ఆ స్పృహలో వారు తీసుకుంటే స్వాహ అని చెప్పి అగ్ని దగ్గరికి వెళ్ళేసరికి 2-3 గ్రాముల నెయ్యి కింద పడిపోతుంది. మనసు మీద పట్టు తగ్గింది, శరీరం మీద పట్టు తగ్గింది. కానీ ఆ బాల్యావస్థలో ఆడుకునే ఆటలు ఏవైతే ఉన్నాయో కొన్ని చాలా మంచి ఆటలు. అందులో ఒక ఆట నీళ్లలో మునిగి, ముక్కు మూసుకొని నీళ్లలో మునిగి ఎవరు ఎక్కువసేపు నీళ్లలో ఉండగలుగుతారు అని ఒక ఆట ఉంది. మీరు ఆడారో లేదు మాకు తెలియదు, మేము మా చిన్నప్పుడు ఆడారు. చిన్నకాలం దగ్గరికి వెళ్ళే వాళ్ళం, 4-5 మిత్రులం. గట్టిగా శ్వాస తీసుకునే వాళ్ళు. ఆ కాలంలో ఒక ప్రాణాయామం అనే శబ్దం కూడా తెలియదు. ఆ కాలంలో ఈ యోగా అని, యమనియమాలని, ప్రాణాయామం అని ఈ శబ్దాలు కూడా మాకు తెలియదు. ఈ శబ్దం తెలియకపోయినా కానీ అక్కడ చిన్నకాలం దగ్గరికి వెళ్ళి గట్టిగా శ్వాస పీల్చుకొని ముక్కు మూసుకొని నీళ్ళలో మునిగేవాళ్ళం. ఒక స్నేహితుడు బయట నిలబడి ఉండేవాడు. ఎవరు ముందు లేచారు, ఎవరు చివరి లేచారు ఆ స్నేహితుడు చెప్పేవాడు. ఈ విధంగా మాకు తెలియకుండానే ప్రాణాయామములో స్తంభన విద్యను నేర్చుకునేవాళ్ళం. పూరకము, రేచకము, ఇంకోటి ఏంటి, కుంభకం. కుంభకం ఆ ప్రాణశక్తిని నిలిపివేయటం. గాలిని బయటికి వదలకూడదు, గాలిని లోపలికి తీసుకోకూడదు, ఉన్నదాన్ని ఉన్నట్లు అలాగే బిగించివేయటం కుంభకం. మాకు తెలియకుండానే ఆ చిన్ని ఆటలలో యోగ దర్శనానికి సంబంధించిన చతుర్విధ ప్రాణాయామాలలో కుంభకము అనే ప్రక్రియలు చేస్తూ ఉండేవాడు. అలాగే ఇప్పుడు చెప్పిన ఆట ఫ్రీజ్ గేమ్ ఏదో, మరి మీరేమంటారు దాన్ని? పిల్లలు వెళ్ళాలి, ఆ 1, 2, 3 అని చదువుతున్న ఆ బాలుడి వీపుడు తట్టాలి, వెళ్ళి వెలిపించి టచ్ చేయాలి. కానీ ఆ 1, 2, 3 చదువుతున్నటువంటి పిల్లగాడు ఏ క్షణంలో ఆపివేస్తాడో, ఏ క్షణంలో వెనక్కి తిరుగుతాడో అదంతా వాడి ఇష్టం. దానికి ఒక నియమం లేదు. ఈ క్షణంలో ఈ పిల్లగాడు, ఈ ఆటగాడు వెనక్కి తిరుగుతాడు అని మనం తెలుసుకొని, ఇంత ఏకాగ్రతతో మనం తెలుసుకొని అదే క్షణంలో మన శరీర కదలికలన్నింటినీ ఆపివేయాలి. కదలకూడదు. కదిలామా అవుట్ అయిపోయాం. ఎంత మంచి ఆట! ఆ ఆటలాడేవారు ఎవరైతే ఉంటారో వారిని సత్సంగంలో కూర్చోబెట్టి కదలకూడదురా పిల్లలు అని చెప్తే వాడు దాన్ని పాటించగలరు. వారిలో ఆ నైపుణ్యం వస్తుంది, వారిలో శక్తి వస్తుంది. సరే, పిల్లలకి ఎలాగో చెప్తున్నాం మనం, పెద్దవాళ్ళకి కొన్ని మాటలు చెప్తాను వినండి. పిల్లలు కూర్చుంటారమ్మా, వెళ్ళి కూర్చో. నిజం చెప్తున్నా, అసలు దండించవలసిన అవసరం రాకూడదు. ఇంగితేనా చేష్టితేనా అంటారు. ఇంగితము అంటే మన మనసులో ఉన్నదాన్ని గ్రహించి పిల్లలు కంట్రోల్లో ఉండటం. మనం ఏం చెప్పలేదు నోటితో. ఇంగితేనా మనం మనసులో ఏదైతే అనుకుంటున్నామో అది తెలుసుకొని పిల్లలు క్రమశిక్షణలో ఉండటం ఇంగితేనా. చేష్టితేనా ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు మనం ఇలా చేస్తాం. ఒకసారి మన పిల్లలు తప్పు చేస్తుంటే లేదా భ్రుకుటిని ముడివేస్తాం. ఇది చేష్టితం. దీని ద్వారా ఆగిపోవాలి. దాని ద్వారా ఆగకపోతే నోటి మాటతో ఆగాలి. అక్కడ కూడా ఆగలేదు అంటే ఇక ఫైన్ అనేది. ఆ స్థితికి వచ్చారంటే మనం ఆపలేకపోవాలి. మనసులో ఉన్న భావాన్ని గ్రహించి ఆగిపోవాలి, లేదా ముఖంలో వస్తున్న మార్పుల్ని గమనించి ఆగిపోవాలి. నేను చేస్తున్న పనికి పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వారి ముఖంలో తేడా వస్తుంది అని కనుక్కొని పిల్లలు అక్కడే ఆగిపోవాలి. అలా ఆగలేదు అంటే మన నోటి నుంచి వచ్చేటువంటి వాక్కుతో ఆగిపోవాలి. అంతే, ఆగిపోవాలి. ఇదంతా కాకుండా ఫిజికల్ పనిష్మెంట్ దాకా వస్తే ఇంకా అసలు మనం నేర్చుకుంది ఏమిటి, మనం నేర్పింది ఏమిటి? జీవితంలో ఒకేసారి గట్టి కొట్టారు మా అబ్బాయిని, చాలా గట్టి కొట్టారు. వాడు తేడ్చాడు, నా పిల్లలు నేను వచ్చాను.
నేను ఎందుకు నేర్పలేకపోయాను, ఈ స్థితి ఎందుకు వచ్చింది పిల్లగాడికి? అలా రాకూడదు. సో ఏదో చెప్పబోతూ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. పెద్దవారికి ఒకటి చెప్తాం అనుకుంటున్నా. మీ దగ్గర విద్యాలయం ఉంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సోర్సెస్ మానవ నిర్మాణానికి ఇదొక పెద్ద సోర్స్. ఈ సోర్స్ని సరిగా సద్వినియోగం చేయండి. విజయ్ గారు చెప్పారు, విజయాలయ గారు చెప్పారు 340 మంది విద్యార్థులు, కరెక్టేనా? 340 తెలుగు మీడియంలో రెండింటిలో కలిపారు, అది లేదు. అంటే దాదాపు 400 మంది విద్యార్థులు మీ దగ్గర ఉన్నట్లు, అంతే కదా? దాదాపు 400 మంది విద్యార్థులు. పాఠం ప్రతి స్కూల్ నేర్పిస్తుంది. పాఠం అన్ని స్కూల్స్ నేర్పిస్తున్నాయి. చదువు అన్ని స్కూల్స్ నేర్పిస్తున్నాయి. కానీ మన తెలుగు భాషలో చెప్పబడే ఒక వాక్యం చదువుతో పాటు సంస్కారం. చదువు సంస్కారం చెప్తాను కదా, చదువు సంస్కారం. ఆ తర్వాత చదువు సంధ్య, చదువు సంధ్యలు, చదువు సంస్కారాలు. ఆ సంధ్య, ఆ సంస్కారాలు మీ విద్యాలయం మాత్రమే నేర్పగలదు. అన్ని విద్యాలయాలు నేర్పలేదు. వేరే కొన్ని స్కూల్స్ నేర్పుతాయి అనుకుంటాను, కానీ అన్ని స్కూల్స్ ఇలా నేర్పలేదు. మీరు నేర్పలేదు. స్టాఫ్ కోసం, మేనేజ్మెంట్ కోసం కొన్ని మాటలు చెప్తున్నాను, వినండి, వీలైతే అవలంబించండి. మీరు మన వేద విద్యతో కూడినటువంటి ఆటలు ఎందుకు డెవలప్ చేయకూడదు? పిల్లలు ఆడిస్తారు కదా, పిల్లలు ఆడుకుంటారా? పిల్లలు ఆడుకుంటారు. పొద్దున్నే చూస్తాను పెద్దలు వచ్చి కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. బ్యాడ్మింటన్ అనేది పెద్దలు వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు. ఈ రెగ్యులర్ ఆటలు కాకుండా ఈ రెగ్యులర్ ఆటల్ని కొంచెం ధార్మిక పరంగా వారికి ధార్మిక విషయాలను తెలియచేసే విధంగా ఎందుకు మార్చకూడదు? వీలవుతుందే వీలు కదా, ఒకసారి ఆలోచించండి. నేను కొన్ని విషయాలు నేను చెప్తాను. వీలైతే గోడకి నంబర్ పెట్టి మధ్యలో 100 పైన 50 అన్నట్లు నంబర్ పెట్టి చేతిలో పెట్టించి మనం విసిరేదంటాం, డాట్ బోర్డ్ కదా. అది వెళ్ళి సెంటర్లో ఏ విద్యార్థి అయితే విసిరివేయగలిగాడో ఆ విద్యార్థికి ఎక్కువ పాయింట్ ఇస్తాడు కదా, అంతే కదా చేసేది మనం. దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి ఒక కొత్త రకంగా, అంటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెం విద్యను కూడా, జ్ఞానాన్ని కూడా నేర్చుకునే విధంగా దీన్ని మార్చగలమా? ఎలా? మధ్యలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని రాయండి. ఏ పిల్లవాడైతే వేదాలను టచ్ చేసే విధంగా విసిరేయగలడో ఆ పిల్లవాడికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. మధ్యలో ఇంత చిన్న స్థానంలో వేదాల పేరు రాయండి, ఇంత చిన్న స్థానంలో వేదాల పేరు. అక్కడ కనుక ఎవరైనా విసిరేస్తే, ఋగ్వేదాన్ని ఎవరైనా టచ్ చేస్తే, షబాష్, నువ్వు ఈరోజు ఋగ్వేదాన్ని టార్గెట్ చేయగలిగావు. నువ్వు విసిరేసినటువంటిది ఇది, ఈ బాణం లాంటి పదార్థం వెళ్ళి ఈరోజు యజుర్వేదాన్ని తాకింది, నీకు హైయెస్ట్ పాయింట్స్ వచ్చాయి, ఎందుకంటే నువ్వు వేదాన్ని ఉంటున్నావు. ఆ తర్వాత కొంచెం పెద్ద అక్షరాలతో ఉపనిషత్తుల పేరు రాయండి. కేనోపనిషత్తు, కఠోపనిషత్తు. ఇలా ఏం జరుగుతుంది? పిల్లలు ఆడుకోవటానికి ఆడుకుంటూ వైదిక వాంగ్మయ నామాలతో పరిచిపోయిపోతారు. ఆటకాట జరుగుతుంది. ఆ పిల్లగాడి కూడా గర్వంగా చెప్పుకోండి, ఓ నాన్న ఈరోజు నేను ఋగ్వేదాన్ని టచ్ చేస్తాను. లేకుంటే సాధారణ పిల్లలు ఏమేం చెప్తారు, నేను సెంటర్లో ఈరోజు విసిరిస్తాను యారోని, నాకు 100 పాయింట్లు వచ్చాయి. కానీ అదే పిల్లగాడి మనసులో నేను ఈరోజు ఋగ్వేదాన్ని టచ్ చేశాను, ఎంతో గర్వమైన పని చేయగలిగాను అన్న భావన వాళ్ళ హృదయంలో నింపితే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం చాలా గొప్ప, నేను వాటిని టచ్ చేయగలిగాను. ఓకే, ఈరోజు అక్కడ దాకా చేయలేకపోయాను, నేను విసిరినటువంటిది ఈరోజు వెళ్ళి ఉపనిషత్తులను తాకింది, 50 పాయింట్లు.
వేదాన్ని తాకితే 100, ఉపనిషత్తును తాకితే 50. ఒక 4-5 ఉపనిషత్తుల పేరు పిల్లలకు తెలుస్తాయి. ఈరోజు నేను ఈశోపనిషత్తుని తాకాను, ఈరోజు నేను ప్రశ్నోపనిషత్తుని తాకాను. ఇలా ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళతో రన్నింగ్ ఇవన్నీ చూపిస్తుంటాం కదా. ఒక 4 స్తంభాలు ఏర్పాటు చేయండి, 5 స్తంభాలు ఏర్పాటు చేయండి, 6 స్తంభాలు ఏర్పాటు చేయండి. ఒక స్తంభం మీద పెద్ద అక్షరాలతో రాయండి యోగ దర్శనము, ఒకదాని మీద రాయండి వైశేషిక దర్శనము, న్యాయ దర్శనము. 6 దర్శనాల పేరు రాయండి. ఈ పిల్లలకు చెప్పండి, మీలో ఎవరు ముందు వెళ్ళి యోగ దర్శనాన్ని టచ్ చేసి వస్తారో, అది టచ్ చేసి యోగ దర్శనం అని చెప్పి తిరిగి ఇక్కడికి వస్తారు, వారి ఆట తెచ్చింది. ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎలాగో అవుతాయి. ఫిజికల్ ఎక్సర్సైజెస్తో పాటు పిల్లలు వెళ్ళి దాన్ని టచ్ చేసి యోగ దర్శనము అని చెప్పి వెనక్కి వస్తారు. ఆ వైదిక సాహిత్యము, వైదిక వాంగ్మయము, దానికి సంబంధించినటువంటి మాటలు, వొకాబులరీ, పుస్తకాల పేర్లు వాళ్ళకి తెలుస్తాయా తెలియవా? ఆలోచించారు. ఇదే మనం ₹1 కోటి పెడితేనే అయ్యే పని. దీనిని చేయటానికి ఒక్క ₹5,000, ₹10,000 లైఫ్ టైం, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. అలాగే మహాపురుషుల పేరు ఒక 4 గంటలు పెట్టండి, 4 గంటలు. ఒకటి దయానంద గంట, ఒకటి శ్రద్ధానంద గంట. ఇలా ఏ మహాపురుషుల గురించి అయితే మీరు ఆ పిల్లలకు తెలియచేయాలి అని అనుకుంటున్నారో అలా 4 గంటలు పెట్టండి. ఆ మహాపురుషులలో ఎవరైతే అతి గొప్పవారు అని మీరు భావిస్తున్నారో వారి గంట కొంచెం పైన పెట్టండి. అందకుండా కొంచెం ఎగరాలి, కొంచెం ఎక్కువ పరిశ్రమించాలి, ఎక్కువ కష్టపడాలి. ఆ గంటలు కొట్టడం ఛాలెంజ్ పిల్లలకి. దయానందుడిని తాకడం ఛాలెంజ్. ఓకే, గురుదత్త విద్యార్థిని టచ్ చేయగలిగారు, శ్రద్ధానందుడిని టచ్ చేయగలిగారు, కానీ ఈరోజు దయానందుడిని టచ్ చేయాలి. దయానందుడిని టచ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఈ విధంగా ఈ పిల్లల హృదయాల్లోకి దయానందుడి గురించి, శ్రద్ధానందుడి గురించి, అలాగే వీర పురుషుల గురించి రాయండి. శివాజీ మహారాజ్ ఒక పేరు పెట్టండి, భగత్ సింగ్ ఒక పేరు రాయండి. ఇలా ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు ఉన్నారో, దేశభక్తులు ఉన్నారో, అలా వారి పేర్లు కూడా పిల్లలకు తెలిసే విధంగా మనం ఆటల్ని డిజైన్ చేయవచ్చు. మన క్లాసెస్ని విభజిస్తాం కదా, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, అలా ఉంటుందా మీ దగ్గర? మంచి పేర్లు పెట్టండి, దానికి కూడా మనం వేరే పేర్లు పెట్టుకోవచ్చు. భగత్ సింగ్ గ్రూప్, చంద్రశేఖర్ ఆజాద్ గ్రూప్, రాణి రుద్రమదేవి గ్రూప్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గ్రూప్, భావి దుర్గావతి గ్రూప్ పెట్టండి. ఇలా చేయటం వల్ల పిల్లలకు మన స్వాతంత్ర్యం గురించి, ఆ స్వాతంత్రాన్ని పొందటానికి ఎంతమంది వారి జీవితాన్ని, వాళ్ళ ప్రాణాన్ని ఆహుతులుగా సమర్పించారో అర్థమవుతుంది. చిన్న చిన్న క్విజ్ పెట్టండి, దానికి ఒక ₹1000 బహుమతి ప్రకటించండి. పిల్లలు ఉత్సాహంగా ఒక 5 పేజీలు, ఒక 4 పేజీలు మంచి విషయాలు చేయండి. దాంట్లోంచి ఒక 20 ప్రశ్నలు, 30 ప్రశ్నలు తయారు చేయండి. ఆ 20-30 ప్రశ్నలతో పిల్లలకు క్విజ్ పెట్టండి. గెలిచిన వారికి ₹100, ₹500 ఇక్కడ సామర్థ్యాన్ని పెట్టి. అప్పుడు మనం చెప్పే మాటలు వినాలన్న కోరిక ఉన్నా లేకపోయినా కానీ, ఈ విధంగా నేను గెలుస్తున్నాను, నేను పురస్కరింపబడుతున్నాను, నాకు బహుమతి లభిస్తుంది అన్న భావనతో ఈ పిల్లలు ఆ పాఠాలను తప్పకుండా చదువుతారు. మీ దగ్గర చాలా శక్తి ఉంది, మీ దగ్గర అత్యద్భుతమైన ముడిసరుకు ఉంది. ఇదంతా ముడిసరుకు. ఈ ముడిసరుకుని మీరు సైంటిస్టులుగా తీర్చిదిద్దవచ్చు. ఎంతమంది సైంటిస్టుల పేరు మనం పిల్లలకు చెప్పగలుగుతాం? మన భారతదేశం వారు కావచ్చు, విదేశీయులు కావచ్చు. ఎంతమంది పేర్లు ఈ పిల్లలకు చెప్పగలుగుతాం? చెప్పదు కదా. వీటన్నింటినీ ఆటల రూపంలో మార్చేయండి. ఈ పేర్లని, ఈ సైంటిస్టుల్ని, ఈ మహాత్ములను
మహాపురుషులను, దర్శనాలను, ఉపనిషత్తులను, వేదాలను చిన్న చిన్న ఆటల రూపంలో డిజైన్ చేయండి. చిన్నప్పుడు అందరూ ఆడారా? రాముడు సీత ఆడారు పిల్లలు. 3 చీటీలు వేస్తారు. రాముడు, సీత, హనుమంతుడు. ఎవరికైతే హనుమంతుడు చీటీ వచ్చిందో, ఎవరికైతే 4-5 కూర్చున్నాను ఇట్లా, ఒక చీటీలో రాముడు అని రాస్తారు, ఒక చీటీలో హనుమంతుడు, ఒక చీటీలో లక్ష్మణుడు, ఒక చీటీలో సీత అలా రాస్తారు. ఇలా వేసి కింద పడేస్తారు. 4 పిల్లలకు ఒక చీటీ తీసుకోవాలి. చీటీ తెరిచి చూడాలి. అందులో హనుమంతుడు అన్న చీటీ ఎవరికైతే వచ్చిందో వారు మిగతా 3లో ఎవరికి సీత అన్న చీటీ వచ్చిందో కనిపెట్టాలి, గెస్ చేయాలి. ఎదుటి వారి ముఖంలో హావభావాలను చూస్తూ, ఎందుకంటే నాకు రాముడు అన్న చీటీ వచ్చిందంటే నా ఫేస్ కొంచెం మారిపోయి తప్ప నాకు రాముడు వచ్చింది. నాకు సీత అన్న చీటీ వచ్చిందంటే నా మనసులో నా ముఖంలో కొన్ని హావభావాలు మారిపోతాయి. వీడు నన్ను కనిపెడతాడా? నన్ను కనిపెట్టాడనుకో నేనే సీతనని నా మార్క్స్ తగ్గిపోతాయి, వాడికి ఎక్కువ మార్క్స్ వస్తాయి. వాడు కనిపెట్టలేదనుకో వాడి మార్క్స్ తగ్గిపోతాయి, నాకు మార్క్స్ ఎక్కువ వస్తాయి, పాయింట్స్. ఆ ముఖంలో కనిపించే యాంగ్జైటీ, ఆ కుతూహలం, ఆ ఉత్సాహం, ఆ ముఖ కవలికలు ఆ చిన్న వయసులోనే నేర్పడి పిల్లలకి. ఈ ముఖం ఇలా కనిపిస్తుంది అంటే ఇది వచ్చే అవకాశం ఉంది. బహుశా రాముడు వచ్చి ఉండొచ్చు, బహుశా సీత తనకు వచ్చి ఉండొచ్చు అని ఏ విధంగా అయితే మనం మాట్లాడుతామో వాటిలో కూడా మార్పులు చేయండి. అందులో మార్పులు చేయండి, అందులో రాయండి. ఆస్ట్రానమీ, ఖగోళ విద్య, ఒక దాంట్లో సూర్యుడు అని రాయండి, ఒక దాంట్లో నేల అని రాయండి. ఇప్పుడు ఆస్ట్రానమీ అంటే ఖగోళ విద్య అన్న చీటీ ఎవరికైతే వచ్చిందో అతను కనుక్కోవాలి సూర్యుడు అన్న చీటీ ఎవరికి వచ్చిందో. ఎందుకంటే ఆస్ట్రోనాట్ పర్వతాలను ధ్యానం చేయదు. ఇప్పుడు పిల్లలకు అర్థమవుతుంది, ఎవరైతే ఆస్ట్రోనాట్ అనే వ్యక్తి ఉన్నాడో అతడు ఖగోళ విద్యను అభ్యసిస్తాడు, అతడు స్పేస్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, అతడు ఓషనాలజీకి సంబంధించినటువంటి విద్య నేర్చుకోడు. ఈ విధంగా విద్యలు, సైన్స్ సంబంధించిన విద్యల పేర్లు కూడా మన పిల్లలకు తెలియజేయవచ్చు. రాయండి ఒక దాంట్లో ఓషనాలజీ, ఓషనాలజిస్ట్ 10 మంది పిల్లలు, 5 పిల్లలు. మిగతా 4 రాయండి పంచమహాభూతాలు రాయండి. ఓషనాలజిస్ట్ ఒకటి రాయండి పర్వతము, ఇంకొకటి రాయండి గనులు, ఇంకో చీటీలో రాయండి సముద్రము, ఇంకో చీటీలో రాయండి వాతావరణము. ఇప్పుడు ఓషనాలజిస్ట్ అన్న చీటీ ఎవరికైతే వచ్చిందో ఆ బాలకుడు లేదా ఆ బాలిక సముద్రము అన్న చీటీ ఎవరికి వచ్చిందో గుర్తుపెట్టాలి. ఈ విధంగా ఏం తెలుస్తుంది? ఓషనాలజిస్ట్ ఎవరైతే ఉన్నాడో అతడు సముద్ర విద్యను అధ్యయనం చేస్తాడు, ఓషన్స్ గురించి అధ్యయనం చేస్తాడు అని ఈ జ్ఞానము, ఈ విజ్ఞానము, ఈ శాస్త్రము, ఈ సైన్స్, ఆ పదాలు పిల్లలకు చిన్నగా అలవాటవుతాయి. మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే 1 సంవత్సరంలో 100 మంది పిల్లల్ని మీరు రెడీ చేయగలరు. 1 సంవత్సరం అంత శక్తి మీ దగ్గర ఉంది, అన్ని సౌకర్యాలు మీ దగ్గర ఉన్నాయి. జస్ట్ ఐడియాలజీ ఇది ఎలా చేయాలి అనేది, అది నేను మీకు చెప్తున్నా. ఇలా ఎన్నెన్నో కొత్తవి చేయొచ్చు. అసలు మీలో ఎవరైనా మంచి వ్యాపారస్తులు ఉంటే, విజయ్ గారి నోటితో చాలాసార్లు విన్నాను, వ్యాపారం బాగా పెరిగింది, ఇన్ని లక్షలు వచ్చి 1 కోట్లకు అయింది అని వ్యాపారం. ఇటువంటి ఆట వస్తువుల్ని తయారు చేసి వ్యాపారంగా మార్చుకోండి. ఎందుకు స్నేక్స్ అండ్ లేడర్స్? ఆ పటములో నిచ్చెన మరియు పాము మాత్రమే ఎందుకు ఉండాలి? ఆ పటంలో ఇంకోటి ఉండొచ్చు. ఒక పాము పేరు కామము, ఒక పాము పేరు క్రోధము. పొరపాటున క్రోధము అన్న పాము దగ్గరికి వెళ్ళావా నువ్వు కిందికి వచ్చేస్తావు, నువ్వు పైకి పోవు. ఒక నిచ్చెన పేరు అహింస. అహింస అన్న నిచ్చెన అంటే నువ్వు అహింసను పాటించావా ఒక్కసారి పైకి వెళ్ళిపోతావు. పరమపద శోభ తయారు చేయండి.
అమ్మండి, బిజినెస్ పెంచుకోండి. మీది చాలా అవసరమైంది. పిల్లలకు పెద్దలకు ఇటువంటి మంచి విషయాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, చెప్పటం లేదు. భారతదేశం మొత్తం అటు ఇటు పెనం మీద అట్టులు వేసినట్టు వేసి చూస్తే కొంచెం ఆర్ఎస్ఎస్, ఆర్యవీర్గల్, ఆర్య సమాజం ఈ సంస్థలు ఇక్కడ వేరవుతున్నాయి. లేదు, విద్యకు విద్య, ప్రచారానికి ప్రచారం, వ్యాపారానికి వ్యాపారం చేయండి. మాతృదేవో భవ పితృదేవో భవ పాఠంలా నేర్పకండి. ఒక గుణం, అది ఒక డ్రామా అని, స్కిట్ అని, కల్చరల్ యాక్టివిటీస్ పిలవండి, పరుగులు పెట్టుకుంటూ వస్తారు. ఉదయం 8 చెప్పండి, 7:15 వచ్చి కూర్చుంటారు. యజ్ఞం అనండి 8 అంటే 9 వస్తారు. అది పరిపూర్ణం చేసిన తర్వాత అదే సినిమా చూడటానికి పోతున్నాడు అంటే గంట ముందు బయలుదేరుతాడు. ముందు పేరు కూడా నా కళ్ళ నుంచి ఎక్కడికి పోతుందో అన్న భయం. సత్సంగానికి రమ్మమంటే 30 గంటల లేట్గా వస్తారు. ఇష్టం లేదు, అభిమానం లేదు, ప్రేమ లేదు. ఒక డ్రామా లాగా, ఒక స్కిట్ లాగా తయారు చేయండి. ఆ డ్రామా స్కిట్ ఏంటి? పితృయజ్ఞము అంటే ఆ డ్రామా ఇప్పుడు ఏంటి? తల్లిదండ్రులు స్టేజ్ మీదకి పిలవండి, వారిని కూర్చోబెట్టండి. వారి పిల్లలతో పిల్లల వల్ల వాడి భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయ్యారు. ఒక నాటకం రాయండి. ఎవరైతే తల్లిదండ్రులు తిరస్కరిస్తున్నారో చిన్న డ్రామా ఒకటి, నాటకం ఒకటి రాసుకోండి, దాన్ని చూపించండి. నిన్న రాత్రి నేను సత్సంగంలో చెప్పిన మాటలు కూడా గుర్తుంచుకోండి. కేవలం పిల్లలకు మాత్రమే నేర్పడం కాదు, తల్లిదండ్రులు కూడా నేర్పాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలి? మాతాశత్రు పితా వైరి చెప్పాను కదా. ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రుల పాత్రను ఇక్కడ సృష్టించండి. వాళ్ళిద్దరూ కూడా పిల్లలకు మంచి మాటలు చెప్పడం లేదు. మహర్షి దయానంద శబ్దంలో చెప్పుకుంటే దండాదండి, ముస్లా ముస్లి, నఖానఖి. వాళ్ళు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుని కొట్టుకుంటున్నారు. అలా చూపించండి. అక్కడ ఉన్నటువంటి ఆ పసివారి హృదయం మీద దీని ప్రభావం ఏం పడుతుంది? 6 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఈ పిల్లలు ఎలా తయారయ్యారు అని ఒక స్కిట్ చూపించండి. అలాగే వేరే కుటుంబంలో భార్య భర్త ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు, ఒకరినొకరు గౌరవిస్తూ ఉంటారు, పిల్లలకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఒక 6 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత వారి కుటుంబం, వారి పిల్లలు ఎలా మంచిగా, బుద్ధిమంతులుగా, సంస్కారవంతులుగా తయారయ్యారు దీన్ని చూపించండి. దిస్ ఈజ్ ఎ మెసేజ్ ఫర్ పేరెంట్స్. మీరు సరిగా వాడుకోగలిగితే మీరు 10 సంవత్సరాలలో 2000 మంది ఆర్యులను సంస్కారవంతులుగా తయారు చేస్తారు. కాబట్టి విజన్, ఒక దృష్టి, ఒక విజన్ అనేది మనకు చాలా అవసరం. దురదృష్టం, ఇంకా దురదృష్టం ఏంటంటే గురుకులాలలో కూడా ఆ దృక్పథం లేదు. ఇవి కంఠస్థం చేయిస్తున్నారు. కానీ వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఏ సందేశాలైతే ఇవ్వాలో అవి విడిగా ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు. గురుకులాల పరిస్థితి అలాగే తయారవుతుంది, విద్యాలయాల పరిస్థితి అలాగే తయారయ్యింది, మన ఇంటి పరిస్థితి అలాగే తయారయ్యింది. ఇంటిని మార్చండి, ఇంటి వాతావరణాన్ని మార్చండి. విద్యాలయంలో ఇంకా మంచి నేర్పడానికి ప్రయత్నించండి. గురుకులాలు కూడా అలాగే ప్రయత్నించాలి. ఈ విధంగా కొన్ని విషయాలు చేస్తే ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు, ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. అలాంటి ఆటలు ఆడించండి. ఫ్రీజ్ అంటే ఫ్రీజ్, రిలీజ్ అనేంత వరకు వాడు ఫ్రీజ్లోనే ఉండాలి. కూర్చున్నారంటే కూర్చున్నారు. శరీరంలో చిన్న కదలిక కూడా లేదు. అలా అలా తీర్చిదిద్దే బాధ్యత ఎవరిది? మనది, మనందరిది, దేశానిది, సమాజానిది, రాజకీయ నాయకులది, తెర మీద తైతక్కలాడే ఆ నటులది. ఏముంది? ఏం చూపిస్తున్నారు? 100 మంది గుడి కొట్టించుకున్నారు.
అయ్యో నా తిరుపతి మొక్కు పోయించాడు కాదు, గజని సినిమా చూశారు. ஒரு మురుకుల్లారా, వాడికి మతి మరుపు, ఈ క్షణంలో ఉన్నది మరో క్షణంలో గుర్తుండదు. వాడు గుండు కొట్టించుకున్నది వాడికి 5 కోట్లు ఇచ్చాడు ప్రొడ్యూసర్. నువ్వు గుండు కొట్టిస్తే నీకేమొచ్చిందిరా? బోడిగుండు వచ్చింది. కరెక్ట్, ఇంకేం రాదు బోడిగుండు. మూర్ఖత్వం. ప్రజలను సరైన దారిలో నడపటం ఏ కథానాయకుల కర్తవ్యమో వారి తగ్గేదేలే అంటున్నారు. ఇంకేం నేర్చుకుంటాం మనం? ఒకప్పుడు రాముడైనా, రామారావు అయినా, జగ్గయ్య అయినా, లేకుంటే నాగేశ్వరరావు అయినా, ఎవరైనా చివరికి ఒక మంచి చెప్పేవారు. సినిమాలో చివరికి ఒక మంచి చూపించేవారు. ఇప్పుడు దొంగతనం చేయడంలో నేను ఎట్లా సక్సెస్ అవుతున్నా, ఎన్ని రాష్ట్రాల పోలీసుల కళ్ళు నేను కప్పగలుగుతున్నా, జపాన్ వరకు దొంగతనం చేసి స్మగ్లింగ్ చేసి సామాన్ ఎట్లా పంపించగలుగుతున్నా. ఇది కథానాయకులే ఇటువంటి పాత్రలు పోషిస్తే వాటిని చూసే వారికి మంచి ఎలా అబ్బుతుంది, మంచి అబ్బకపోతే అబ్బకపోని చెడు అబ్బకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఎవరి బాధ్యత ఇదంతా? ఒక ఆచార్యుడిగా నా బాధ్యత, తల్లిదండ్రులుగా మరియు అధ్యాపకులుగా మీ అందరి బాధ్యత, సమాజం బాధ్యత, రాజకీయం బాధ్యత, దేశ నాయకుల బాధ్యత, కథానాయకుల బాధ్యత, అందరి బాధ్యత ఇది. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని మార్చే శక్తి మన దగ్గర లేదు. కానీ మన పరిధిలోకి వచ్చినటువంటి కొంతమందితో మనం ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక యోజనాబద్ధంగా మనం వ్యవహరించి వారిలో మంచి మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి అని నా ఉద్దేశ్యం, నా భావన, నా ఉపదేశం, నా సందేశం. ఎవరికైనా మంచిగా అనిపిస్తే స్వీకరించండి, చెడుగా అనిపిస్తే మరోసారి పిలవకండి. నమస్సులు. వారి యొక్క పాఠాలు 4 రోజులు విన్నారు పిల్లలు. ఎన్ని రోజులు విన్నారు? 4 రోజులు. 4 రోజులలోనే జడ చేతన తేడాలు వెంటనే చెప్పగలుగుతున్నారు. 4 రోజులలోనే వాళ్ళు అంత చక్కగా ఈ 4 రోజులలో చెప్పినటువంటి మన దైవం ఎవరు? మన దైవం, మన ధర్మం గుర్తున్నా? చెప్పండి. నేను చెప్తే చెప్తారేంటది? అంతేనా? చెప్తారా? మన ధర్మం, మన దైవం, మన దైవం, మన ఆచరణ, మన ఆచరణ. ఎవరైనా మనల్ని మార్చాలనుకుంటే ఆలోచనను వారికి రేకెత్తించగలిగితే మరి 200-300 రోజులు మనం ఇవ్వడమైనటువంటి పిల్లల్ని మనం ఎంత చక్కగా తీర్చిదిద్దుకున్నామో మరి ఇది మనకు ఒక ఉదాహరణ. కాబట్టి దయచేసి నేను విద్యాలయ కమిటీ వారిని కోరుతున్నాను. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. బహిరంగంగా వెళ్ళినప్పుడు మొన్న రాధాకృష్ణ ప్రధాని గారి కాకుండా వెళ్ళినప్పుడు స్తుతి మాత్రాలు చదవలేకపోతున్నారు. శ్రద్ధానందం బలరామస్తున్నాడు, శ్రీధరాచార్య గారు అడుగుతుంటే స్తుతి మంత్రాలు కూడా బేసిక్ నాలెడ్జ్ కనీసం 365 రోజులలో కనీసం 200 రోజులు మన దగ్గరనే ఉంటారు పిల్లలు. ఆ పిల్లలకు మనము బేసిక్ నాలెడ్జ్ కూడా మనం నేర్పించలేకపోతున్నాము. వారు చివరిలో చాలా బాధపడుతూ ఉన్నారు. ఇది గురుకులాలలో కూడా, మన ఆర్య సమాజ విద్యాలయాల్లో కూడా బయట ఎలాగో నేర్పించారు. ఇక్కడ కూడా మరి ఈ విద్య అందడం లేదు అని అంటే మరి ఇది సరైనటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి దీన్ని అంటే ఏదో లోపాలు చూస్తున్నారంటే కాదు. దయచేసి సవరణ చేసుకోవాలి. ఖచ్చితంగా విద్య, బయట విద్య ఏదైతే నేర్చుకున్నామో అది కూడా ఇక్కడ అదే నేర్పిస్తే కనుక మరి ఆది సమాజానికి బయట తేడా ఉంది, ఎటువంటి తేడా. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏదైతే ఉందో, దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి, మాతృపితృభక్తులు ఇవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మేము పిల్లలకు నేర్పించాలి. బయట వాళ్ళు వెళ్తున్నటువంటి రూటే కాకుండా మన రూట్లోకి బయట వాళ్ళు వచ్చే విధంగా వారు నిజంగా చాలా అద్భుతంగా కొత్తగా కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా, స్కిట్ల ద్వారా, రూపకాల ద్వారా కూడా వారి లోపల ఈ విషయాలను మనం చొప్పించవచ్చు అని చెప్పేసి మంచి కైలాసం తీరకం కావాలి. బ్రహ్మచర్యము ద్వారా నిత్యం పైకి వెళ్ళడము, కామం ద్వారా కింద పడిపోవడము, ఈ రకంగా కొత్త పద్ధతులలో
వాళ్ళ విజ్ఞానాన్ని నింపవచ్చు అని నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఉద్దేశము ఖచ్చితంగా మీ మార్గదర్శనము మాకు ఇళ్ళవేళలో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మీరందరూ మరి శ్రద్ధతో విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు మీరందరూ ఖచ్చితంగా మీకోసం కావాలంటే కరెంట్ సపరేట్గా ఏదైనా నీతి విద్య శ్లోకాలు నీతి వైరాగ్య శ్లోకాలు యోగ సూత్రాలు భగవద్గీత శ్లోకాలు అలా వెరీ గుడ్ చాలా ధన్యవాదాలు. ఇప్పుడు వినిపించే ప్రయత్నం చేద్దాము, ఎక్కువ మందికి ఈ జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేద్దామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు శాంతి పాఠంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. स्वामी दयानंद सरस्वती की